హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ఈ వీడియోలో మీరు చూడబోతున్న రెసిపీ హెల్తీ క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా, ఈవినింగ్ కిడ్స్కి స్నాక్గా అయినా, డిన్నర్కి లైట్ ఫుడ్ చాలు అనుకుంటే ఈ రెసిపీ అయితే పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పవచ్చు. ఇవి రెండు తిన్నామంటే చాలు, కడుపు నిండిపోతుంది. ఇది సాస్తో కానీ, మన ఇంట్లో ఉండే చట్నీ కాంబినేషన్స్తో కానీ, లేదంటే ఊరికే కూడా తినేసేయచ్చు. చాలా క్విక్గా అయిపోయే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రాసెస్ ఎలాగో మీరు చూసేయండి. మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ గోధుమ పిండి వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్ సూజీ రవ్వ, అదే ఉప్మా రవ్వ కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, కొన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఇవి మిక్స్డ్ హర్బ్స్ లేదా ఆరిగానో కూడా వేసుకోవచ్చు, క్రష్డ్ అల్లం, ఇవన్నీ వేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు నెక్స్ట్ వెజిటబుల్స్ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, అలాగే చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్, చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, ఇక్కడ తురుముకున్న క్యారెట్ కూడా వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం అన్కుక్డ్ వెజిటబుల్స్ వేస్తున్నాం కాబట్టి చిన్నగా కట్ చేసుకుంటే ఫ్రై చేసుకునేటప్పుడు తొందరగా కుక్ అవుతాయి. ఇది తురిమి పెట్టుకున్న పనీర్. ఇది ఇప్పుడే వేసేస్తే మిక్స్ చేసేటప్పుడు పిండిలో కలిసిపోతుంది. సో దీన్ని పిండి కలుపుకున్నాక వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి కలుపుకోవాలి. మనం తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ బ్యాటర్ని మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా చూసుకొని కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందాక తురిమి పెట్టుకున్న పన్నీర్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి ఈ పిండిలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. మినిట్స్ తర్వాత ఒకసారి ఈ పిండినంతా మిక్స్ చేసుకొని నెక్స్ట్ దీన్ని ఫ్రై చేసుకోవటమే. స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక రెడీ చేసుకున్న గోధుమ పిండి బ్యాటర్ని ఒక స్పూన్తో వేసి లైట్గా వెజిటబుల్స్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం టు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పిండిని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం థిక్నెస్తో ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. 1 మినిట్ కోసం మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల వెజిటబుల్స్ చక్కగా ఉడుకుతాయి. 1 మినిట్ అయ్యాక ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మళ్ళీ ఇంకొకటి కూడా వేసుకోవాలి. చూసారు కదా, వెజిటబుల్స్ అన్నీ ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయో. తినేటప్పుడు కూడా ఇవన్నీ భలే టేస్ట్గా ఉంటాయి. పన్నీర్ కూడా చక్కగా కనిపిస్తుంది. ఇంకో సైడ్ కూడా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. 10 మినిట్స్లో మనకి అవైలబుల్గా ఉండి తొందరగా కుక్ అయ్యే వెజిటబుల్స్తో బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ టు సర్వ్. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు ముందుగా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.